భజించి ముక్తి సాధించిరి మున్నేరుపుతో మనుజులు శుభకారకమగు అదియు నీకు కవిలక్ష్మయ్య. కవిలక్ష్మయ్య అనే మకుటంతో నేను ఆత్మసంబోధనం చేస్తూ 1000 పద్యాల వరకు రాసినాను. ఆ పరంపరలోనే మళ్ళీ అయితే రాస్తున్నాను. హరిషడ్వర్గం వేగద ధర కవితా వస్తువకుచు తనరుచునుండును మరి ఒక భావం కణ దుష్కరము గదా ఎరిగైన కవిలక్ష్మయ్య. మీరు ఏ కథ తీసుకున్నా, ఏ సినిమా తీసుకున్నా, ఏ సీరియల్ తీసుకున్నా, అత్త మనస్తత్వాన్నైనా, కోడలు మనస్తత్వాన్నైనా, పిల్లల మనస్తత్వాన్నైనా, రాజకీయంలో ఉండేటువంటి నాయకుల మనస్తత్వమైనా ఆ హరిషడ్వర్గాన్ని టచ్ చేస్తూనే ఉంటుంది తప్ప తదితరమైనటువంటి భావం ఉంటూనే ఉండదు. దేర్ ఈజ్ నో అనదర్ ఐడియా ఇన్ ది వరల్డ్. ప్రపంచంలో ఇంకొక భావం ఉండదు. అయితే ఈ భావం ఎక్కడ ఉన్నది? అసలు ఈ 6 భావాలు ఎక్కడ ఉన్నాయి? ప్రతి మనిషిలో ఉన్నాయి. అంటే మనిషిని సంస్కరిస్తే సమాజం బాగుపడుతుంది. కాబట్టి కవుల యొక్క ముఖ్యోద్దేశం ఏమిటంటే మనిషి అంతరంగాన్ని క్లీన్ చేయాలి. ఎన్ని విధాల పరితాపడుతుంటుంది, ఎన్ని విధాల ఆశపడుతుంది, ఎన్ని విధాల అపోహలు పడుతుంది, ఎన్ని విధాల పోతుంటే దానికి అడ్డుకట్టలు వేసి ఇది కాదు అని చెప్పి ఆ అక్షరవర్గంలో ఫస్ట్ది కామునికి ఉన్నాము కాబట్టి కామమును గుర్చే ఎందుకంటే అన్ని చెప్పచ్చు పెద్ద ఆట కామం